హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మనం ఏపీపీజీసీ 2025 క్రాష్ కోర్స్లో డే 14 టాపిక్ వచ్చేసి మనకి సొల్యూషన్స్ అండ్ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్. ఓకే, సొల్యూషన్స్ అండ్ మీకు సిలబస్లో డైల్యూట్ సొల్యూషన్స్ ఉంటుంది, అంటే అది క్వాలిటేటివ్ ప్రాపర్టీస్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ నుంచి మనకి అరౌండ్ 3 to 4 క్వశ్చన్స్ అనేవి పక్కాగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా ఉండే క్వశ్చన్స్ అనేవి ఈ పర్టికులర్ టాపిక్ నుంచి మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అయితే మనకి లాస్ట్ 3 years పేపర్స్ అనాలిసిస్ చేయగా మనకి రిపీట్ అయిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో చూసుకున్నట్లయితే ఐసోటోనిక్ సొల్యూషన్స్ నుంచి, హెన్రీస్ లాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే రౌల్స్ లా మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే కాలిగేటివ్ ప్రాపర్టీస్ సంబంధించి మనకి క్వశ్చన్ వచ్చింది. అలాగే నాన్ ఐడియల్ సొల్యూషన్స్ లో పాజిటివ్ అండ్ నెగిటివ్ డీవియేషన్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటనేది క్వశ్చన్ అనేది వచ్చింది. అలాగే మనకి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, వీటికి సంబంధించి కూడా మనకి ఒక న్యూమరికల్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో నుంచి కన్ఫామ్ గా 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. సో ఎవరు స్కిప్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూషన్ డెఫినేషన్ చూసుకుంటే ఏదైనా 2 or more సబ్స్టెన్సెస్ అనేవి మిక్స్ చేయగా వాటి నుంచి వచ్చిన హోమోజీనస్ మిక్సర్ ఏమంటాం మనం? సొల్యూషన్ అంటాం. అంటే ఏంటి హోమోజీనస్ అంటే? ఏంటంటే ఏవైతే మనం మిక్స్ చేసిన సబ్స్టెన్సెస్ ఉన్నాయో వాటి ఐడెంటిటీని కోల్పోయి మనకి ఒకే మీడియం కింద, అంటే వాటిని ఇంకా మనం సెపరేట్ చేయలేం అనమాట, డిఫరెన్షియేట్ చేయలేం. అలాంటి మిక్సర్ ఏమంటాం మనం? సొల్యూషన్ అంటాం. ఈ సొల్యూషన్ లో మళ్ళీ 2 parts ఉంటాయి. ఏంటంటే సొల్యూట్ అలాగే సాల్వెంట్. ఏంటి? సొల్యూట్ అండ్ సాల్వెంట్. సొల్యూట్ అంటే ఏంటంటే ఏదైతే మనం స్మాల్ క్వాంటిటీలో తీసుకుంటున్నామో దాన్ని మనం సొల్యూట్ అంటాం. అదే లార్జ్ క్వాంటిటీలో తీసుకున్న దాన్ని మనం సాల్వెంట్ అంటాం. ఓకే, లేదా దేంట్లో అయితే మనం డిజాల్వ్ చేస్తున్నామో దాన్ని సాల్వెంట్ అంటాం. ఏదైతే డిజాల్వ్ అవుతుందో దాన్ని సొల్యూట్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వాటర్ తీసుకోండి. షుగర్ సొల్యూషన్ లో మనకి సొల్యూట్ అనేది షుగర్ అనమాట, అండ్ సాల్వెంట్ వచ్చేసి మనకి వాటర్. ఓకే, అలాగే సాల్ట్ ప్లస్ వాటర్, ఇది కూడా వన్ ఆఫ్ ది హోమోజీనస్ మిక్సర్. ఇది సొల్యూషన్ డెఫినేషన్. కాన్సన్ట్రేషన్ టర్మ్స్, దీని నుంచి పక్కగా క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ లో మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయేది ఏంటంటే మొలారిటీ. ఏంటి? మొలారిటీ. సో దీన్ని మనం క్యాపిటల్ M తో ఇండికేట్ చేస్తాం. సో మొలారిటీ డెఫినేషన్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్. ఓకే, అంటే ఏంటి? 1 liter వాల్యూమ్ ఉన్న సొల్యూషన్ లో ఎన్ని సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి అనేది మొలారిటీ. సో M ఈజ్ ఈక్వల్ టు ఏంటి? N/V. ఇక్కడ వాల్యూమ్ ఇన్ లీటర్స్ తీసుకోవాలి మొలారిటీలో. అంటే 1 liter వాల్యూమ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉన్నాయి. సో N అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. సో M ఈజ్ ఈక్వల్ టు ఏంటి? N/V. ఓకే, సో మనకు తెలుసు ఏంటి నెంబర్ ఆఫ్ మోల్స్ కి ఫార్ములా ఏంటి మనకి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తుంది. సో ఈ ఫార్ములాని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైంది? M ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. దీన్ని మనం రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది ఫార్ములా? మొలారిటీ M ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1/V ఇన్ లీటర్స్. అదే మీకు మిల్లీ లీటర్స్ లో కావాలనుకుంటే పైన 1000 తో ఇంటూ చేస్తారు అనమాట. సో M ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V. ఇక్కడ వెయిట్ అనేది మీకు ఇచ్చిన సొల్యూట్ ఏదైతే ఉందో ఆ సొల్యూట్ వెయిట్, దాని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇది, అండ్ తీసుకున్న సొల్యూషన్ వాల్యూమ్. నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చింది అంటే ఈ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 grams ఆఫ్ NaOH. ఏంటి? 4 grams NaOH ఇన్ 100 ml వాటర్. వాట్ ఈస్ ద మొలారిటీ? 100 ml వాటర్ లో 4 grams NaOH మిక్స్ చేస్తే దాని మొలారిటీ అనేది ఎంత అవుతుంది అని అడిగారు. సో ఇక్కడ మనకి ఏంటి? 4 grams అంటే దాని NaOH వెయిట్ అనేది ఇచ్చారు, సొల్యూట్ వెయిట్ అనేది ఇచ్చారు. అలాగే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH ఎంత? మనకి 40 అనమాట. సో ఎలాగా? సోడియం అటామిక్ వెయిట్ ఎంత? 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 40కి ఈక్వల్ అవుతుంది. అలాగే వాల్యూమ్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 100 ml వాల్యూమ్. ఓకే, సో మనకి ఫార్ములా ఏంటి మొలారిటీకి?
వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V. ఇక్కడ 1000 ఎందుకు తీసుకున్నాం అంటే మనకి వాల్యూమ్ అనేది మిల్లీ లీటర్స్ లో ఇచ్చారు కాబట్టి ఎంఎల్ లో ఇచ్చారు కాబట్టి ఈ ఫామ్ లో మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది, వెయిట్ 4/40 ఇంటూ 1000/100. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి మొలారిటీ వచ్చేసి మనకి 1 మోల్ వస్తుంది. ఓకే, సో ఈ సొల్యూషన్ ఏదైతే 100 ml వాటర్ లో 4 grams NaOH మిక్స్ చేసామో ఆ సొల్యూషన్ మొలారిటీ ఎంత అంటే మనకి 1 మోల్ అనమాట. ఓకే, ఇలా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మొలాలిటీ. ఏంటి మొలాలిటీ? సో మొలారిటీ అంటే ఏంటి, 1 లీటర్ వాల్యూమ్ కదా, ఇక్కడ మొలాలిటీలోని 1 kg ఆఫ్ సాల్వెంట్. సో వాల్యూమ్ అనేది మనం కేజీలో తీసుకుంటాం అనమాట. దీన్ని మనం స్మాల్ m తో ఇండికేట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ 1 kg 1 kilogram ఆఫ్ సాల్వెంట్. ఓకే, సో దీని ఫార్ములా ఏంటి, N/V, బట్ వాల్యూమ్ ఇన్ కేజీ. ఓకే, సో సేమ్ N ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. దీన్ని సబ్స్టిట్యూట్ చేయగా M ఈజ్ ఈక్వల్ టు ఏమంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1/V ఇన్ కేజీస్. అదే మీకు గ్రామ్స్ లో కావాలనుకుంటే పైన ఇంటూ 1000 చేస్తారు. ఓకే, సేమ్ మొలారిటీ లాగే ఉంటుంది, కాకపోతే వాల్యూమ్ మొలాలిటీలో కేజీలో తీసుకుంటాం, అక్కడ లీటర్స్ లో తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి నార్మాలిటీ. సో నార్మాలిటీ అంటే మామూలుగా మనకి మొలారిటీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ 1 లీటర్. అదే నార్మాలిటీకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఈక్వివాలెన్స్. ఇక్కడ ఈక్వివాలెన్స్ తీసుకుంటాం మోల్స్ కాకుండా. సో నెంబర్ ఆఫ్ ఈక్వివాలెన్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. సో అక్కడ ఏంటి మనకి N/V కదా, సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈక్వివాలెన్స్ బై వాల్యూమ్. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ప్లేస్ లో నెంబర్ ఆఫ్ ఈక్వివాలెన్స్ అనేవి తీసుకున్నాం. అయితే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కదా. సో నెంబర్ ఆఫ్ ఈక్వివాలెన్స్ కి ఫార్ములా ఏంటంటే వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. ఏంటి, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. సో మనకి గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఎలా ఫైండ్ చేస్తామంటే మనకి ఏదైతే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఉందో బై N ఫ్యాక్టర్ చేస్తాం. ఇక్కడ N ఫ్యాక్టర్ ఏమవుతుందంటే పాజిటివ్ ఛార్జ్ కావచ్చు, నెగిటివ్ ఛార్జ్ కావచ్చు, లేదా అయాన్స్ నెంబర్ అయినా కావచ్చు. ఓకే, సో ఈ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ మనం ఎలా ఫైండ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, H2SO4 ఉంది. ఇప్పుడు మనకి H2SO4 గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ కావాలనుకోండి. సో మనకి H2SO4 ఎలా డిసోసియేట్ అవుతుంది, మనకి 2H+ అండ్ SO4-2. సో ఇక్కడ +2 అండ్ -2 ఛార్జ్. సో ఛార్జ్ అనేది ఎంత మనకి 2 అనమాట. సో N ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 2కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకి గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ ఏంటి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై N ఫ్యాక్టర్. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 ఎంత మనకి 98. సో గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ ఏంటి 98. ఇక్కడ N ఫ్యాక్టర్ ఏంటి మనకి ఛార్జ్ 2 కాబట్టి బై 2 చేసాం. సో 49 ఏదైతే వచ్చిందో ఇది మనకి H2SO4 గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అనమాట. సో దీన్ని మనం యూజ్ చేస్తాం ఎందులో, నార్మాలిటీ ఫైండ్ చేసినప్పుడు. అదే ఫర్ ఎగ్జాంపుల్ NaOH తీసుకుంటే దీని ఛార్జ్ ఎంత మనకి Na+OH- అంటే 1 అనేది మనకి ఛార్జ్. సో ఎప్పుడైనా ఛార్జ్ N ఫ్యాక్టర్ అనేది 1కి ఈక్వల్ అయినప్పుడు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ రెండు ఒకే వాల్యూ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనకు తెలుసు 40 అని. సో గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఏమవుతుంది 40/1 అంటే 40 వస్తుంది. ఓకే, ఇలా మనం గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ని మనం ఫైండ్ చేస్తాం. నార్మాలిటీ N ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ 1000/V ఇన్ ml. అదే లీటర్స్ తీసుకుంటే 1/V. సో ఇది నార్మాలిటీకి. సో అలాగే మనకి మొలారిటీ అండ్ నార్మాలిటీకి సంబంధించి ఇంకొక రిలేషన్ ఉంటుంది. ఏంటి, M1V1 ఈజ్ ఈక్వల్ టు M2V2. అదే నార్మాలిటీ కండిషన్ లో N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. ఇక్కడ M1 అంటే ఏంటంటే ఇనీషియల్ మొలారిటీ, M2 అనేది ఫైనల్ మొలారిటీ, V1 అనేది ఇనీషియల్ వాల్యూమ్, V2 అనేది ఫైనల్ వాల్యూమ్. అలాగే సేమ్ N1 అనేది ఫైనల్ ఇనీషియల్ నార్మాలిటీ, N2 అనేది ఫైనల్ నార్మాలిటీ. ఈ కండిషన్ ఎప్పుడు వస్తుందంటే దీనికి సంబంధించిన క్వశ్చన్ చూడండి. టు ద 250 ml సొల్యూషన్ హ్యావింగ్ 0.4 నార్మాలిటీ యాడింగ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ రిజల్ట్ నార్మాలిటీ. అంటే ఏంటి, ఇనీషియల్ గా మనకి ఏమి ఇచ్చాడు, ఇనీషియల్ గా మనకి 0.4 నార్మాలిటీ ఉన్న సొల్యూషన్ అనేది ఉంది. దాని వాల్యూమ్ ఎంత ఇచ్చాడు మనకి 250 ml ఇచ్చారు. అయితే ఈ సొల్యూషన్ కి ఈ 250 ml వాల్యూమ్ ఉన్న సొల్యూషన్ కి
ఇంకొక 1 లీటర్ వాటర్ అనేది యాడ్ చేస్తే అప్పుడు వాల్యూమ్ అనేది చేంజ్ అయింది. సో వాల్యూమ్ చేంజ్ అయిందంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ కూడా చేంజ్ అవుతుంది కదా. అంటే నార్మాలిటీ అనేది ఇనిషియల్ నార్మాలిటీ కాకుండా ఎంతో కొంత చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయింది మనం ఎలా ఫైండ్ చేస్తామంటే ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఫైండ్ చేస్తాం. సో అప్పుడు మనకి ఫైనల్ వాల్యూమ్ ఏమైంది, ఇనీషియల్ గా 250 ml వాల్యూమ్ ఉంది, అడిషనల్ గా 1 లీటర్ అంటే 1000 ml యాడ్ చేశారు. సో మొత్తం వాల్యూమ్ ఎంత మనకి, ఫైనల్ వాల్యూమ్ 250 ప్లస్ 1000 1250 ml అనేది ఫైనల్ వాల్యూమ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా యాడ్ చేసిన వాల్యూ తీసుకోకూడదు. ఇనీషియల్ గా ఉన్న వాల్యూకి ఎంత యాడ్ చేసామో రెండు యాడ్ చేస్తే అది ఫైనల్ అవుతుంది. ఓకే, అప్పుడు V2 ఏమవుతుంది మనకి 1250 ml అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి N2 కావాలి, అంటే ఫైనల్ గా ఎంత నార్మాలిటీకి వచ్చింది అనేది కావాలి కాన్సన్ట్రేషన్. సో మనకి ఫార్ములా ఏంటి, N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. సో ఇక్కడ మనకి N2 కావాలి కదా. సో V2ని ఇట్ సైడ్ పంపిస్తే ఏమైంది, N2 ఈజ్ ఈక్వల్ టు N1V1 బై V2. సో దీన్ని ఫైండ్ చేస్తే మీకు N2 వాల్యూ అనేది వస్తుంది. ఓకే, N1 వాల్యూ మీకు తెలుసు 0.4, V1 ఇనీషియల్ గా 250 ml, V2 ఫైనల్ వాల్యూమ్ వచ్చేసి 1250. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ N2 వాల్యూ అనేది మీరు ఫైండ్ చేసి కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి మోల్ ఫ్రాక్షన్. సో మోల్ ఫ్రాక్షన్ మనం X తో ఇండికేట్ చేస్తాం. సో ఏదైనా ఒక సొల్యూషన్ ఏంటి, A+B ఏదైనా 2 సబ్స్టెన్సెస్ కలిపి మన ఒక సొల్యూషన్ అనేది ఫామ్ అయింది అనుకోండి. అయితే మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ టు ద టోటల్ మోల్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A+B అనే 2 కాంపోనెంట్స్ కలిపి మనకి సొల్యూషన్ అనేది ఫామ్ అయింది. ఏదైనా ఒక కాంపోనెంట్ కి సంబంధించిన మోల్ ఫ్రాక్షన్ కావాలంటే ఆ కాంపోనెంట్ లో ఆ కాంపోనెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ చేస్తే మనకి మోల్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు XA కావాలి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A కావాలి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A కాంపోనెంట్ కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B, లేదా టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి, A B రెండే కాంపోనెంట్స్ ఉన్నాయి. సో రెండింటి టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ కలిపేస్తాం అనమాట. సో XA ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, NA బై NA ప్లస్ NB. అదే మీకు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B కావాలనుకోండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ అంటే B బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ NA ప్లస్ NB. ఓకే, ఇలా మనం మోల్ ఫ్రాక్షన్ అనేది ఫైండ్ చేస్తాం. సో గుర్తుంచుకోండి, ఎప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఈక్వల్ టు 1 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A అండ్ B ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఏంటి 2 మోల్స్ ఆఫ్ Aని 5 మోల్స్ ఆఫ్ Bని మనకి మిక్స్ చేశారు. అయితే ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A అంతా, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B అంతా అనేది మనం ఫైండ్ చేయాలి. సో 2 మోల్స్ ఆఫ్ A అంటే NA వాల్యూ అంత మనకి 2 మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B అంతా మనకి 5 ఇచ్చారు. సో మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A కి ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A బై టోటల్ మోల్స్. అలాగే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B కి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B బై టోటల్ మోల్స్. సో టోటల్ అంటే మనకి A+B 7 మోల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A అంతా మనకి 2, టోటల్ 7, 2/7. దీన్ని మనం సింప్లిఫై చేస్తే అరౌండ్ అప్రాక్సిమేట్లీ 0.3కి ఈక్వల్ అవుతుంది. అదే మీకు XB కావాలనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B కావాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B కావాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B బై టోటల్ మోల్స్ అంటే 5/7. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 0.7 వస్తుంది. లేదా మీకు XA వాల్యూ వచ్చింది కదా, సో XA మనకి XA ప్లస్ XB రెండు కలిపితే మనకి 1కి ఈక్వల్ అని తెలుసు. సో XA ఈక్వల్ ఏమైంది 1 మైనస్ XB అంటే 1 మైనస్ 0.3 చేసినా మనకి మీకు 0.7 అనేది వస్తుంది. ఇలా మనం మోల్ ఫ్రాక్షన్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో మనకి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి మనకి వేపర్ ప్రెషర్ అంటే ఏంటి. సో వేపర్ ప్రెషర్ ని మనం P0 ఇండికేట్ చేస్తాం. ఓకే, సో మనం ఏదైనా ఒక బేకర్ ని కన్సిడర్ చేయండి. ఈ బేకర్ లోని సమ్ లిక్విడ్ అనేది తీసుకున్నాం. ఏంటి, లిక్విడ్ తీసుకున్నాం. లిక్విడ్ తీసుకొని దీన్ని హీట్ చేసినప్పుడు క్లోజ్ చేసిన వెజల్ ని, సో ఈ లిక్విడ్ నుంచి వేపర్ అనేది ఫామ్ అవుతుంది కదా. లిక్విడ్ అనేది హీట్ చేయగా మనకి దీని నుంచి వేపర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇలా వేపర్ ఫామ్ అవుతున్నప్పుడు ఈ లిక్విడ్ అనేది వేపర్ కింద కన్వర్ట్ అవుతున్నప్పుడు ఒక సర్టెన్ పాయింట్ దగ్గర రెండు కూడా ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంటాయి. అంటే ఈక్విలిబ్రియం కండిషన్ అంటే ఏంటి, ఎంత వేపర్ ఫామ్ అయిందో అంతే లిక్విడ్, అంతే కాంపోజిషన్ ఆఫ్ లిక్విడ్ అనేది ఉంటుంది. రెండు ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉన్నప్పుడు, ఈ కండిషన్ లో
ద ప్రెజర్ ఆఫ్ వేపర్ ఆన్ ద లిక్విడ్ సర్ఫేస్ వెన్ బోత్ లిక్విడ్ అండ్ వేపర్ ఆర్ ఇన్ కాంటాక్ట్. అంటే ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉన్నప్పుడు ఈ ఫామ్ అయిన వేపర్ ఉంది కదా, ఈ వేపర్ అనేది ఈ లిక్విడ్ సర్ఫేస్ మీద ఎంతైతే ప్రెజర్ ని క్రియేట్ చేస్తుందో దాన్ని ఏమంటాం మనం, వేపర్ ప్రెజర్. ఏంటి, ఈ లిక్విడ్ వేపర్ కాంటాక్ట్ లో ఉండి ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉన్నప్పుడు ఈ వేపర్ క్రియేట్ చేసిన ప్రెజర్ ని, అది కూడా ఈ లిక్విడ్ సర్ఫేస్ మీద ఎంతైతే ప్రెజర్ ని క్రియేట్ చేస్తుందో దాన్ని ఏమంటాం, వేపర్ ప్రెజర్. ఓకే, డెఫినేషన్ అర్థమైందా? దీన్ని మనం P0 తో ఇండికేట్ చేస్తాం. అయితే మనకి వేపర్ ప్రెజర్ అనేది వాటర్ కన్నా ఇథనాల్ కి వేపర్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అలాగే ఇథనాల్, గ్లైకాల్, గ్లిజరాల్ చూసుకుంటే ఇథనాల్ కి వేపర్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు గ్లైకాల్, వెన్ కంపేర్ టు గ్లిజరాల్. సో ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వేపర్ ప్రెజర్ బేస్ చేసుకొని మనకి ఈ సొల్యూషన్స్ అనేవి 2 టైప్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. సో వేటికైతే వేపర్ ప్రెజర్ అనేది 0కి ఈక్వల్ అవుతుందో, ఇప్పుడు చెప్పాం కదా వేపర్ ప్రెజర్ ఆ వాల్యూ 0 అయినట్లయితే వాటిని ఏమంటాం, నాన్ వలటైల్ సొల్యూషన్స్ అంటాం. ఏమంటాం, నాన్ వలటైల్. అదే వేపర్ ప్రెజర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే వాటిని వలటైల్ అంటాం, వలటైల్ సొల్యూషన్స్. ఓకే, నాన్ వలటైల్ కాంపౌండ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూరియా, గ్లూకోజ్, సుక్రోజ్. అదే వలటైల్ కి వాటర్, మెథనాల్, బెంజిన్, ఇథనాల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి రౌల్స్ లా. ఇది వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ కాన్సెప్ట్. రౌల్స్ లా అనేది రౌల్స్ లా దేని గురించి చెప్తుందంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ వలటైల్ సొల్యూషన్స్. వలటైల్ సొల్యూషన్స్ అంటే ఏంటి, వలటైల్ అంటే ఏంటి, వేపర్ ప్రెజర్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలన్నమాట. ఓకే, వలటైల్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వేపర్ ప్రెజర్ గురించి చెప్పేది ఏంటి, మనకి రౌల్స్ లా. సో ఈ రౌల్స్ లా ప్రకారం ఏంటంటే పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సొల్యూషన్ లో A అండ్ B అనే 2 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి. సో ఏ పార్షియల్ ప్రెజర్ ఉంది కదా, ఈ ఏ పార్షియల్ ప్రెజర్ అనేది దాని మోల్ ఫ్రాక్షన్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. అలాగే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ P అనేది దాని మోల్ ఫ్రాక్షన్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఏంటి, ఈచ్ కాంపోనెంట్ పార్షియల్ ప్రెజర్ దాని మోల్ ఫ్రాక్షన్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇదేంటి, రౌల్స్ లా. ఓకే, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏని XA అనుకోండి, దాని వేపర్ ప్రెజర్ PA అనుకోండి. సో వేపర్ ప్రెజర్ ఆఫ్ A ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A. సో PA ప్రపోర్షనల్ టు XA. సో ఈ ప్రపోర్షనాలిటీ ఏదైతే ఉందో ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయడానికి మనం ఒక కాన్స్టెంట్ ని ఇంట్రడ్యూస్ చేసాం. ఏంటి, P0. ఈ P0 ఏంటంటే ప్యూర్ వేపర్ ప్రెజర్ అన్నమాట. ఏంటి, ప్యూర్ వేపర్ ప్రెజర్. ఎప్పుడైనా ఏదైనా ఒక టర్మ్ కి పైన నాట్ అని వస్తే దాని ప్యూర్ కండిషన్ అనమాట. ఈ PA అనేది ఏంటి, ఇది PA అనేది P0 అనేది ప్యూర్ వేపర్ ప్రెజర్. అదే PA అనేది నార్మల్ P అని ఉంటే ఇది ఏంటంటే పార్షియల్ వేపర్ ప్రెజర్. అంటే ఏదైనా ఇంకొక దాంతో మిక్స్ చేసినప్పుడు రిజల్టెడ్ వేపర్ ప్రెజర్ అన్నమాట. ఇది సోలోగా దేంతో మిక్స్ అవ్వకుండా ప్యూర్ గా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కాంపోనెంట్ యొక్క వేపర్ ప్రెజర్. ఓకే, సో PA ఈజ్ ఈక్వల్ టు P0 ఇంటూ XA. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ XA అంటే. అలాగే వేపర్ ప్రెజర్ ఆఫ్ B ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B. సో ప్రపోర్షనాలిటీ పోవడానికి P0 10 ని యాడ్ చేస్తాం. సో P0B అనేది ప్యూర్ వేపర్ ప్రెజర్ ఆఫ్ B అన్నమాట. నెక్స్ట్ డాల్టన్స్ లా వచ్చేసి మనకి ఏదైనా మనకి సొల్యూషన్ ఉంది కదా, A+B అనే 2 కాంపోనెంట్స్ కలిపిన సొల్యూషన్ అనేది. సో మనకి వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఇండివిజువల్ గా ఉండే కాంపోనెంట్స్ వేపర్ ప్రెజర్ సమ్ కి ఈక్వల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ PT అనేది సొల్యూషన్ వేపర్ ప్రెజర్ అయితే ఇది దేనికి ఈక్వల్, అందులో ఉండే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వేపర్ ప్రెజర్స్ సమ్ కి ఈక్వల్ అనమాట. అంటే A అండ్ B 2 కాంపోనెంట్స్ ఉంటే ఏ పార్షియల్ ప్రెజర్ ని B పార్షియల్ ప్రెజర్ ని కలపగా మనకి టోటల్ సొల్యూషన్ పార్షియల్ ప్రెజర్ వేపర్ ప్రెజర్ అనేది మనకి వస్తుంది. ఓకే, సో మనకి PA ఏడు రాసుకోవచ్చు మన రౌల్స్ ప్రకారం, PA0 ఇంటూ XA కదా. సో ఇక్కడ రాసాం కదా, PA ప్రపోర్షనల్ టు XA. సో PA ఈజ్ ఈక్వల్ టు P0A ఇంటూ XA. ఓకే, అలాగే PB ప్లేస్ లో P0B ఇంటూ XB. ఇది మనకి డాల్టన్స్ లా. సో ఇప్పుడు మనం ఇందాక రౌల్స్ లో ఏం చూసాం, వేపర్ ప్రెజర్ ఆఫ్ వాలటైల్ సొల్యూషన్స్ చూసాం. ఇప్పుడు వేపర్ ప్రెజర్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ గురించి చూడబోతున్నాం. సో సొల్యూషన్ వచ్చేసి మనకి ఏంటి, సాల్వెంట్ అండ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ కలిపి మనకి సొల్యూషన్. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే సాల్వెంట్ అనేది వాలటైల్,
అంటే పార్షియల్ ప్రెషర్ నాట్ ఈక్వల్ 0. కానీ మనం యాడ్ చేయబోయే సొల్యూట్ ఉంది కదా, స్మాల్ క్వాంటిటీలో యాడ్ చేసే సొల్యూట్ అనేది నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది తీసుకుంటాం ఇక్కడ. అంటే వేపర్ ప్రెషర్ అనేది 0కి ఈక్వల్ అవ్వాలి. సో ఆన్ ఎడిషన్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ డిక్రీజెస్. సో మన ఇనీషియల్ గా ఏదైతే సాల్వెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది అనుకోండి, ఈ వాటర్ వేపర్ ప్రెషర్ అనేది మనకి ఇనీషియల్ గా మనకి P0. ఓకే, ఈ వాటర్ వేపర్ ప్రెషర్ ఏంటి మనకి ఇనీషియల్ గా P0. సో ఇప్పుడు మనం ఒక నాన్ వాలటైల్ అంటే వేపర్ ప్రెషర్ లేని ఒక సొల్యూట్ ని యాడ్ చేస్తున్నాం. ఇలా ఎప్పుడైతే మనం ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ ని యాడ్ చేస్తామో ఈ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. అంటే ఆఫ్టర్ మిక్సింగ్ ఏమైంది, వేపర్ ప్రెషర్ అనేది PB అనుకోండి. ఓకే, అప్పుడు ఏమైంది, ఇనిషియల్ గా ఉన్న వేపర్ ప్రెషర్ అనేది అంటే ప్యూర్ వేపర్ ప్రెషర్ అనేది మిక్సింగ్ తర్వాత వచ్చిన వేపర్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఏంటి ఇక్కడ మీనింగ్, నాన్ వాలటైల్ సొల్యూట్ ఎడిషన్ వల్ల సాల్వెంట్ వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అయింది. అంటే వితౌట్ మిక్సింగ్ ఉన్న వేపర్ ప్రెషర్ కన్నా మిక్సింగ్ అయిన తర్వాత వేపర్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి మనకి PB, సో వేపర్ ప్రెషర్ PB అనేది ఏంటి, వేపర్ ప్రెషర్ ఆఫ్టర్ మిక్సింగ్ అనమాట. B అనేది ఇక్కడ సాల్వెంట్ కింద తీసుకోండి. ఓకే, అప్పుడు మనకి రౌల్స్ లా ప్రకారం ఏంటి, వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ XB. ఓకే, అప్పుడు PB ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, XB అంటే సో ప్రపోర్షనాలిటీ పోవడానికి P0B ఇంటూ XB కదా. సో XB మనకు జనరల్ గా XA ప్లస్ XB అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 కాంపోనెంట్స్ మనకి 1 కి ఈక్వల్ కదా. సో XB ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 1 మైనస్ XA. సో ఇక్కడ 1 మైనస్ XA రాస్తాం. సో అక్కడ XB అనేది ఏంటి, దేనికి, ఇది సాల్వెంట్ కి. XA అనేది ఏంటి, సొల్యూట్ అనమాట. అంటే ఏదో స్మాల్ క్వాంటిటీస్ తీసుకుంటాం అది. సో మనకి అంటే సాల్వెంట్ వేపర్ ప్రెషర్ ని సొల్యూట్ ఫామ్ లో మనం రిలేషన్ తేబోతున్నాం. ఓకే, సో PB ఇంటూ 1 అండ్ PB మైనస్ P0 ఇంటూ XA. ఓకే, P0B మైనస్ P0B XA. సో P0 ని ఇంటూ చేసాం ఇక్కడ. ఓకే, సో ఈ మైనస్ టర్మ్ ఉంది కదా, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్లి ఈ టర్మ్ రైట్ తీసుకురండి. అప్పుడు ఏమైంది, P0 XA ఈజ్ ఈక్వల్ టు P0 మైనస్ P. సో ఈ P0 మైనస్ P ఉంది కదా, దీన్ని ఏమంటాం అంటే మనం లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఏంటి, ప్యూర్ ఫామ్ లోంచి ఆఫ్టర్ మిక్సింగ్ టీగా మనకి ఎంత వేపర్ ప్రెషర్ తగ్గిందో మనకు వస్తుంది కదా, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో P0 అనేది ఏంటి, ఇనిషియల్ ప్యూర్ వేపర్ ప్రెషర్ అనమాట. P అనేది ఆఫ్టర్ మిక్సింగ్. సో P0 లోంచి P తీసేస్తే మనకి ఎంత వేపర్ ప్రెషర్ తగ్గింది అనేది మనకు వస్తుంది కదా. సో P0 మైనస్ P ఏమంటాం మనం, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఓకే, సో మనకి XA కావాలి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. XA ఈజ్ ఈక్వల్ టు ఏమైంది అప్పుడు, P0 మైనస్ P బై ఈ P0 అనేది ఇక్కడ ఇంటూ చేస్తుంది కదా, అటుపక్క డివైడ్ చేస్తుంది. సో XA ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, P0 మైనస్ P బై P0. ఈ టర్మ్ ఏమంటాం అంటే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. జనరల్ గా మనకి P0 మైనస్ P ని లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం. కానీ P0 మైనస్ P బై P0 అంటే విత్ రెస్పెక్ట్ టు P0 తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రిలేటివ్ అంటే దీంతో కంపేర్ చేసుకుంటూ ఎంత డిక్రీజ్ అయిందో చెప్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటాం, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ RLVP. దీన్ని మనం మళ్ళీ కాలిగేటివ్ ప్రాపర్టీస్ లో కూడా చూస్తాం, కానీ దీని డెరివేషన్ అనేది ఇది. ఓకే, మీకు గుర్తుండాల్సింది ఏంటి, XA సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్ అనేది P0 మైనస్ P బై P కి ఈక్వల్. ఓకే, సారీ P0 కి ఈక్వల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐడియల్ సొల్యూషన్. సో ఏ సొల్యూషన్స్ అయితే మనకి రౌల్స్ లాని అన్ని కాన్సన్ట్రేషన్స్ అండ్ టెంపరేచర్స్ దగ్గర ఒబే చేస్తాయో వాటిని ఏమంటాం మనం, ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. ఓకే, సొల్యూషన్స్ విచ్ ఫాలో రౌల్స్ లా అట్ ఆల్ కాన్సన్ట్రేషన్స్ అండ్ టెంపరేచర్స్. ఓకే, అన్ని కాన్సన్ట్రేషన్స్ టెంపరేచర్ దగ్గర మనకి రౌల్స్ ని ఫాలో అవ్వాలి. ఆ సొల్యూషన్స్ ని మనం ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. సో ఐడియల్ సొల్యూషన్స్ లో ఎప్పుడు కూడా చేంజ్ ఇన్ వాల్యూమ్ అండ్ చేంజ్ ఇన్ ఎంటాల్పీ అనేవి 0కి ఈక్వల్ అనమాట. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుంచుకోండి, ఎందుకంటే మీకు డైరెక్ట్ గా మీకు ఐడియల్ సొల్యూషన్ కి ఎగ్జాంపుల్స్ ఏంటనేవి 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇలా మీకు ఆప్షన్ బట్టి మీకు క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో ఐడియల్ సొల్యూషన్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, బెంజిన్ అండ్ టోలిన్ సొల్యూషన్స్, అలాగే ఎన్హెక్సేన్ అండ్ హెప్టేన్, మిథనాల్ ఇథనాల్, ఓకే, డైక్లోరో ఈథేన్, డైబ్రోమో ఈథేన్.
ఈ 2 కూడా మనకి ఈ 4 కూడా మనకి ఐడియల్ సొల్యూషన్స్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. తర్వాత నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే రౌల్స్ లాని అన్ని కాన్సంట్రేషన్ దగ్గర ఒబే చేయవన్నమాట. అలాంటి సొల్యూషన్స్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. ఇందులో ఏంటంటే మనకి వాల్యూమ్ మిక్స్, ఎంథాల్పీ మిక్స్ అనేది 0 అన్నమాట, నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇందులో ఏంటంటే మనం థియరిటికల్ గా మనకున్న వేపర్ ప్రెషర్ను మన ఎక్స్పెరిమెంటల్ గా అబ్జర్వ్ చేసిన వేపర్ ప్రెషర్ ఒకదానికొకటి ఈక్వల్ గా ఉండవు. ఓకే, ఇందులో మనకి 2 ఉంటాయి ఆ నాన్ ఐడియల్. అయితే అవి పాజిటివ్ డీవియేషన్ రావచ్చు, నెగిటివ్ డీవియేషన్ రావచ్చు గ్రాఫ్ గీసినప్పుడు. సో ఇందులో పాజిటివ్ డీవియేషన్ ఎప్పుడు వస్తుందంటే థియరిటికల్ వాల్యూ కన్నా మనం అబ్జర్వ్ చేసిన వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు పాజిటివ్ డీవియేషన్ వస్తుంది. అదే థియరిటికల్ వాల్యూ కన్నా అబ్జర్వ్ చేసిన వాల్యూ తక్కువ అయితే నెగిటివ్ డీవియేషన్. ఓకే, అంటే ఇక్కడ అబ్జర్వ్ వాల్యూ ఎక్కువ ఉంటే పాజిటివ్, అబ్జర్వ్ వాల్యూ తక్కువ ఉంటే నెగిటివ్ డీవియేషన్. సో మనకి పాజిటివ్ డీవియేషన్ ఎప్పుడు కూడా వాల్యూమ్ ఎంథాల్పీలో చేంజ్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. నెగిటివ్ డీవియేషన్ వచ్చేసరికి లెస్ దాన్ 0. ఓకే, మనకి పాజిటివ్ డీవియేషన్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మిథనాల్ వాటర్, ఇథనాల్ వాటర్ అండ్ CO2 ఎసిటోన్, ఎసిటోన్ క్లోరోఫామ్, ఎసిటోన్ టెట్రాక్లోరో మీథేన్. అలాగే నెగిటివ్ డీవియేషన్స్ కి వచ్చేసరికి మనకి ఫీనాల్ ఎనిలిల్, ఈథర్ క్లోరోఫామ్, నైట్రిక్ యాసిడ్ వాటర్, HCl వాటర్. ఈ సొల్యూషన్స్ అనేవి మనకి నెగిటివ్ డీవియేషన్స్ కి ఎగ్జాంపుల్స్. అలాగే ఇవి నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హెన్రీస్ లా. హెన్రీస్ లా ఏం చెప్తుందంటే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ అనేది దాని వేపర్ ప్రెషర్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇక్కడ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ అంటే మోల్ ఫ్రాక్షన్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, లేదా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ అనేది దాని వేపర్ ప్రెషర్ కి ప్రపోర్షనల్. ఓకే, ఇక్కడ మన హెన్రీస్ లా అనేది గ్యాసెస్ కి సంబంధించి చెప్తాం. ఓకే, ఇక్కడ P అనేది ఇక్కడ మనకి ఏంటి వేపర్ ప్రెషర్ ఆఫ్ దట్ గ్యాస్. ఇక్కడ X అనేది దాని సాల్యుబిలిటీ, దాని మోల్ ఫ్రాక్షన్. సో P ప్రపోర్షనల్ టు X. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ పోవడానికి KH అనే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టాం. ఈ KH ని ఏమంటాం అంటే మనం హెన్రీస్ కాన్స్టెంట్. ఓకే, ఏమంటాం హెన్రీస్ కాన్స్టెంట్. సో ఇక్కడ మనం ప్రెషర్ కి ఈ మోల్ ఫ్రాక్షన్ కి మధ్య గ్రాఫ్ గీసినట్లయితే మనకి వచ్చిన స్లోప్ ఉంటుంది కదా, ఈ స్లోపే మనకి హెన్రీస్ కాన్స్టెంట్ కి ఈక్వల్ అవుతుంది, KH కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ పార్షియల్ మిజిబుల్ లిక్విడ్స్. ఏంటి పార్షియల్ మిజిబుల్ లిక్విడ్స్? సో జనరల్ గా మనకి మిజిబుల్ అంటే ఒకదానితో ఒకటి డిఫరెన్షియేట్ లేకుండా ఒకేలా కనిపించడం అనమాట. అదే పార్షియల్ మిజిబుల్ అంటే ఏ పెయిర్ ఆఫ్ లిక్విడ్స్ విచ్ సెపరేట్స్ ఇంటూ 2 లేయర్స్ బట్ పార్షియల్లీ మిక్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ లో ఉన్నది, ఈ వైట్ కలర్ లో ఉన్నవి 2 లిక్విడ్స్ అనుకోండి. సో ఇవి చూడడానికి ఒకదానితో ఒకటి పార్షియల్ గా మిక్స్ అయి ఉంటాయి, కానీ మళ్ళీ మనకి ఆ సొల్యూషన్స్ కి డిఫరెన్షియేట్ చేయగలం అనమాట. 2 లేయర్స్ కింద మనకి అరేంజ్ అయి ఉంటాయి అనమాట. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1 బ్యూటనాల్ వాటర్. ఈ రెండు మిక్స్ చేసినట్లయితే మనకి 1 బ్యూటనాల్ వాటర్ మనకి డిఫరెంట్ లేయర్స్ కింద కనిపిస్తాయి, మనకి తెలుస్తాయి, కానీ అలా అట్ ద సేమ్ టైం అవి పార్షియల్ గా మిక్స్ అయి కూడా ఉంటాయి. వీటిని ఏమంటే పార్షియల్ మిజిబుల్ లిక్విడ్స్. ఇందులో మనకి క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అనేది వస్తుంది, CST అంటాం. ఏంటి CST? ద టెంపరేచర్ అట్ విచ్ పార్షియల్ మిజిబుల్ బికమ్ కంప్లీట్లీ మిజిబుల్. ఏవైతే పార్షియల్ గా మిజిబుల్ లిక్విడ్స్ ఉన్నాయో అవి కంప్లీట్ మిజిబుల్ లిక్విడ్స్ అవే టెంపరేచర్ ఏమంటాం మనం క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. ఓకే, ఈ టెంపరేచర్ దగ్గర మనకి ఈ పార్షియల్ మిజిబుల్ అనేవి కంప్లీట్లీ మిజిబుల్ కింద కన్వర్ట్ అవుతుంది. అయితే ఇందులో మనకి ఈ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ లో మనకి ఈ టెంపరేచర్ వాల్యూస్ అప్పర్ వాల్యూస్, లోవర్ వాల్యూస్ ఉంటాయి. అలాగే అప్పర్ అండ్ లోవర్ వాల్యూస్ కూడా కలిపి ఉంటాయి. హై CST వాల్యూస్ అంటే అప్పర్ CST వాల్యూస్ ఉన్న, అంటే అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ వాల్యూస్ ఉన్న వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి ఫీనోల్ వాటర్ అన్నమాట. ఏంటి ఫీనోల్ అండ్ వాటర్ సిస్టమ్ అనేది మనకి అప్పర్ CST వాల్యూ ఉంటుంది. అరౌండ్ 68.4 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది దీని CST టెంపరేచర్ అన్నమాట. అంటే ఈ టెంపరేచర్ దగ్గర ఈ ఫీనోల్ వాటర్ ఏవైతే మనకి పార్షియల్ గా మిజిబుల్ లిక్విడ్స్ ఉన్నాయో అవి కంప్లీట్ మిజిబుల్ లిక్విడ్స్ అవుతాయి అనమాట. ఓకే, అలాగే ఎనిలిన్ వాటర్, అలాగే ఎనిలిన్ హెక్సేన్.
అలాగే లోవర్ సిఎస్టి వాల్యూస్ అంటే లో టెంపరేచర్ ఉన్న సిఎస్టి వాల్యూస్ ఉన్న సిస్టమ్స్ ఏంటంటే వాటర్, ట్రైఇథైలమైన్. ఈ రెండు సొల్యూషన్ మిక్సర్ కలిపి మనకి 18.5 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనకి మిజిబుల్ లిక్విడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే, అదే నికోటిన్ వాటర్ కి దీనికి 2 టెంపరేచర్స్ ఉంటాయి. దీనికి అప్పర్ టెంపరేచర్ ఉంది, అలాగే లోవర్ సిఎస్టి టెంపరేచర్ కూడా ఉంది. సో నికోటిన్ వాటర్ సిస్టమ్ కి అప్పర్ సిఎస్టి వచ్చేసి 208 డిగ్రీస్, అదే లోవర్ సిఎస్టి వచ్చేసి 60.8 డిగ్రీస్ అనమాట. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుంచుకోండి. మీకు ఈ సొల్యూషన్స్ లో మొత్తం ఐడియల్ గ్యాస్ కి, నాన్ ఐడియల్ లో మళ్ళీ పాజిటివ్ డీవియేషన్ కి, నెగిటివ్ డీవియేషన్స్ కి, అలాగే ఇందులో సిఎస్టి అప్పర్ సిఎస్టి, లోవర్ సిఎస్టి, అలాగే అప్పర్ అండ్ లోవర్ సిఎస్టి కి ఎగ్జాంపుల్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే డైల్యూట్ సొల్యూషన్స్ లోకి వచ్చాం. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఏవైతే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయో ప్రాపర్టీస్ ని, వాటిని కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటారు. సో దీస్ ప్రాపర్టీస్ విల్ డిపెండ్ ఆన్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, అవి అంటే మనం తీసుకున్న సొల్యూట్ ఉంది కదా కాంపోనెంట్, వాటి నేచర్ మీద కాకుండా అవి ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకుంటున్నామో దాని మీదే డిపెండ్ అయి ఉంటాయి. వాటిని ఏమంటాం? కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఇందులో మనకి 4 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి? ఆర్ఎల్విపి, రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, అలాగే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, అలాగే ఆస్మాటిక్ ప్రెషర్. ఈ 4 కూడా మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ లోకి వస్తాయి. ఇందులో మనం ఈ రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆర్ఎల్విపి మనం ఇందాకలే డెరివేషన్ చూసాం. ఏంటి మనకి ఆర్ఎల్విపి అనేది సొల్యూట్ ఏదైతే ఉందో రిలేటింగ్ లవరింగ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూషన్ అనేది ఆ సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్ కి ఈక్వల్ అనమాట. అంటే x2 ఈజ్ ఈక్వల్ టు P0 మైనస్ P/P0. ఇది మనం ఇందాక డెరైవ్ చేసాం. సో అయితే మనకి x2 కావాలి. ఇక్కడ x2 అనేది ఏంటంటే సొల్యూట్ అనమాట, సాల్వెంట్ కాదు. ఇక్కడ సొల్యూషన్ వేపర్ ప్రెషర్ అంటే రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనేది సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్ కి ఈక్వల్ అనమాట. ఓకే, సో x2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? N2/N1 ప్లస్ N2. సో ఇక్కడ మనకి N1 అనేది N2 కన్నా ఎక్కువ, ఎందుకంటే N2 అనేది ఏంటి? ఇక్కడ సొల్యూట్ అనమాట. N1 అనేది సొల్యూషన్. సో సొల్యూషన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్కువ ఉంటుంది కదా సొల్యూట్ తో పోల్చుకుంటే. సో మనం ఈ కండిషన్ అప్లై చేస్తే సో N1 గ్రేటర్ దాన్ N2 అయినప్పుడు డైరెక్ట్ గా మనం N2 నెగ్లెక్ట్ చేసేయచ్చు. సో N2/N1 రాసుకోవచ్చు ఇక్కడ. సో N2/N1 ఈజ్ ఈక్వల్ టు P0 మైనస్ P/P0. ఈ రిలేషన్ గుర్తుంచుకోండి. అయితే మీకు ఆర్ఎల్విపి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఈ క్వశ్చన్ చూడండి. 6 grams యూరియా డిజాల్వ్డ్ ఇన్ 90 grams వాటర్ అట్ 373 Kelvin. సో ఇప్పుడు వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఎంత అని అడుగుతున్నారు. అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. సో మనకి యూరియా అంది ఇచ్చాడు, 6 grams ఇచ్చాడు, అలాగే 90 grams వాటర్. దీన్ని మనం నెంబర్ ఆఫ్ మోల్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? N ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో యూరియా వెయిట్ అంటే ఇచ్చారు మనకి 6 grams, యూరియా మాలిక్యులర్ వెయిట్ వచ్చేసరికి మనకి 60. ఓకే, సో N1 ఈజ్ ఈక్వల్ టు 0.1 వచ్చింది. సో ఇక్కడ 90 grams వాటర్ అంటే 90 బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ అంటే మనకి 18 అనమాట. సో N2 ఈజ్ ఈక్వల్ టు మనకి 5 వచ్చింది. సో ఇప్పుడు మనకి వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూట్ అడిగారు. సో మనకి జనరల్ గా మనకి వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూట్ P ఈజ్ ఈక్వల్ టు ఏంటి? P0 ఇంటూ x1, రైట్? P ఈజ్ ఈక్వల్ టు P0 ఇంటూ x1. సో P ఈజ్ ఈక్వల్ టు ఏంటి? P0 అనేది ప్యూర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూట్, సాల్వెంట్. ఇక్కడ సొల్యూషన్ కాదు, సొల్యూట్ కొని సొల్యూట్ నుంచి మనం సొల్యూషన్ కి ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ప్యూర్ వేపర్ ప్రెషర్ మనకి వాల్యూ ఇవ్వనప్పుడు 760 mmHg తీసుకుంటాం, 760 అనేది తీసుకుంటాం. ఓకే, ఇంటూ x1 అంటే N1/N1 ప్లస్ N2. సో x1 ఎంత? ఇక్కడ మనకి యూరియా 0.1. సో 760 ఇంటూ 0.1/0.1 ఇంటూ 5 టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే దానికి 0.0196 వస్తుంది. సో 760 ఇంటూ 0.0196 ఈజ్ ఈక్వల్ టు మనకి వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూట్ ఎంత వచ్చింది?
14.89 వచ్చింది. అయితే ఇప్పుడు వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ కావాలి అంటే P0 మైనస్ P కావాలి. ఏంటి P0 మైనస్ P. సో P0 ఇనిషియల్ గా మనకి వేపర్ ప్రెషర్ అంట 760 ప్యూర్. P0 ఎప్పుడు కూడా వాల్యూ ఇవ్వనప్పుడు 760 తీసుకుంటాం. మనం P క్యాలిక్యులేట్ చేసే ఎంత 14.89. సో మనకి వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అంటే మనకి 744.8 mmHg. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. దీన్ని డెల్టా టీబీతో ఇండికేట్ చేస్తాం. బాయిలింగ్ పాయింట్ కాదు టీబీ. ఓకే. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకోండి. ఈ సొల్యూషన్ లో ఎప్పుడైనా మనం ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ ని యాడ్ చేసినప్పుడు ఈ సొల్యూషన్ ఉన్న బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏంటి ఇంక్రీజ్ అవుతుంది. ఇనిషియల్ గా ప్యూర్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ అనేది TB0 అనుకుంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత దాని బాయిలింగ్ పాయింట్ ని TB అనుకోండి. సో మనకి ఏంటి తెలుసు TB గ్రేటర్ దాన్ T0. ఎందుకంటే ఇనిషియల్ గా ఉన్న బాయిలింగ్ పాయింట్ కన్నా బాయిలింగ్ పాయింట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఎంత ఇంక్రీజ్ అయింది ఎలివేట్ అయిందంటే TB మైనస్ TB0. ఓకే. మనకి డెల్టా టీబీ చేంజ్ ఇన్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది మొలారిటీకి ప్రపోర్షనల్. ఏంటి మొలాలిటీకి. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈస్ ప్రపోర్షనల్ టు మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్. సో డెల్టా టీబీ ప్రపోర్షనల్ టు M. ఈ ప్రపోర్షనాలిటీ పోవడానికి ఒక కాన్స్టెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. దాన్నే KB అంటాం. ఓకే. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ M. ఇక్కడ KB ఉంది కదా, దీన్ని ఏమంటాం అంటే యూబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్. ఏంటి యూబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్. సో ఇక్కడ M ఉంది కదా, M అంటే ఏంటి మనకి మొలాలిటీ. సో మొలాలిటీకి ఫార్ములా ఏంటి మనకి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V ఇన్ గ్రామ్స్. ఓకే. దీన్ని బట్టి మనకి వెయిట్ ఫైన్ చేసుకోవచ్చు. అంటే ఈ వాల్యూస్ మనకి తెలిస్తే వెయిట్ ఫైన్ చేయొచ్చు, లేదా ఏదో ఒక వాల్యూని మనం ఫైన్ చేయమని అడుగుతూ ఉంటారు. సేమ్ అలాగే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా TF. సో సేమ్ సాల్వెంట్ తీసుకుంటాం. ఈ సాల్వెంట్ లో ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేయడం వల్ల ఫ్రీజింగ్ పాయింట్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. ఏంటి డిక్రీజ్ అవుతుంది. బాయిలింగ్ పాయింట్ ఎలివేట్ అవుతుంది, ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. ఓకే. ఇనీషియల్ గా మనకి ఫ్రీజింగ్ పాయింట్ ని T0 అనుకుంటే ఆఫ్టర్ మిక్సింగ్ సొల్యూషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఎంత TF. సో మనకి డిక్రీజ్ అయింది కాబట్టి ఇనీషియల్ గా ఉన్న ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఫైనల్ ఫ్రీజింగ్ పాయింట్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మనకి చేంజ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఎంత ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అయింది ఏంటంటే ఇనీషియల్ మైనస్ ఫైనల్. ఓకే. సో సేమ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ లాగే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈస్ ప్రపోర్షనల్ టు మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్. సో ఇక్కడ కాన్స్టెంట్ వచ్చేసి KF ని ఏమంటామంటే క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. ఏంటి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ లో KB ని యూబ్లియోస్కోపిక్ అంటాం, KF ని క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అంటాం. సేమ్ M అంటే మనకి మొలాలిటీ కదా, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V ఇన్ గ్రామ్స్. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకి ఆస్మాటిక్ ప్రెజర్. సో ఆస్మాటిక్ ప్రెజర్ ని మనం పైతో ఇండికేట్ చేస్తాం. సో పై ఈజ్ ఈక్వల్ టు CRT లేదా పై ఈజ్ ఈక్వల్ టు MRT. C అనేది కాన్సన్ట్రేషన్. ఒకవేళ కాన్సన్ట్రేషన్ మీకు మొలారిటీలో ఇస్తే M అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ R ఉంది కదా, ఈ R అనేది గ్యాస్ కాన్స్టెంట్. దీన్ని ఎప్పుడు మనం లీటర్స్ లో తీసుకోవాలి. జనరల్ గా మనకి థెర్మోడైనమిక్స్ వాటిలో మనం కెమికల్ కైనెటిక్స్ లో మనం R వాల్యూని జౌల్స్ లో తీసుకుంటాం. 8.314 వాల్యూ తీసుకుంటాం. అదే మీకు లీటర్స్ లో కావాలనుకోండి 0.082 లీటర్ అట్మాస్ఫిరిక్ పర్ కెల్విన్ మోల్. ఇది మనకి R వాల్యూ ఇన్ లీటర్స్ అనమాట. ఏంటి 0.082. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐసోటోనిక్ సొల్యూషన్స్ నుంచి కూడా లాస్ట్ 2-3 years లో క్వశ్చన్ అనేది వచ్చింది. అసలు ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటి? సొల్యూషన్స్ హ్యావింగ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 and 2 అనే 2 సొల్యూషన్స్ తీసుకున్నాం. ఈ 2 సొల్యూషన్స్ కి కూడా దీని ఆస్మాటిక్ ప్రెజర్ π1 అనుకుంటే, దీని ఆస్మాటిక్ ప్రెజర్ π2 అనుకుంటే, ఈ 2 సొల్యూషన్స్ కి ఉన్న వేపర్ ప్రెజర్ వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు ఈ 2 సొల్యూషన్స్ ని మనం ఏమని చెప్తాం అంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. ఏంటి సేమ్ ఆస్మాటిక్ ప్రెజర్ వాల్యూస్ ఉన్న సొల్యూషన్స్ ని ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. సో π1 ఈజ్ ఈక్వల్ టు π2 అవ్వాలి.
సో π1 ఈజ్ ఈక్వల్ టు π2 ఎప్పుడు అవుతుంది? π1 అంటే ఏంటి? m1 ఇంటూ RT, R కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్. సో అలాగే m2 ఇంటూ RT. సో RT క్యాన్సిల్ అయితే m1 ఈజ్ ఈక్వల్ టు m2 అవ్వాలి. మనకి π1 ఈజ్ ఈక్వల్ టు π2 అంటే ఈ టూ సొల్యూషన్స్ ఆస్మాటిక్ ప్రెషర్ ఈక్వల్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే వాటి మొలారిటీ అంటే వాటి కాన్సన్ట్రేషన్స్ వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. అప్పుడే మనకి అవి ఐసోటోనిక్ సొల్యూషన్స్ అవుతాయి. సో దీనికి సంబంధించి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఏంటి? 0.6% యూరియా విత్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 60 ఈజ్ ఐసోటోనిక్ విత్ అంటే 0.6% యూరియా అనేది దేనితో మనకి ఐసోటోనిక్ అవ్వాలంటే ఏంటి? కాన్సన్ట్రేషన్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. సో మనకి 0.6% యూరియా మన కాన్సన్ట్రేషన్ ఫైన్ చేసి ఆ కాన్సన్ట్రేషన్ వాల్యూ దేనికి ఈక్వల్ అయితే దాంతో అది ఐసోటోనిక్ సొల్యూషన్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ మనకి 0.6% యూరియా అంటే 0.6 grams ఇన్ 100 ml అని మీనింగ్. ఎప్పుడైనా మీకు సమ్ x% అని ఇచ్చినట్లయితే x grams ఇన్ 100 ml అని మీనింగ్ అనమాట. ఓకే, గుర్తుంచుకోండి. మనకి వెయిట్ వచ్చేసింది ఎంత? యూరియా వెయిట్ 0.6 grams. దాని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 60 అని క్వశ్చన్ లోనే మెన్షన్ చేశారు. వాల్యూమ్ ఎంత? 100 ml. సో దీని కాన్సన్ట్రేషన్ ఫైన్ చేయండి. m వాల్యూ మొలారిటీ, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై v, 0.6/60 ఇంటూ 1000 బై 100. దీన్ని సాల్వ్ చేస్తే మీకు మొలారిటీ ఆఫ్ యూరియా ఎంత వస్తుంది? 0.1 మోలార్ వస్తుంది. సో ఈ 0.1 మోలార్ దేనికి ఈక్వల్ అంటే 0.1 మోలార్ NaOH కి ఈక్వల్, అంతే కదా. సో దీని కాన్సన్ట్రేషన్ సేమ్. సో ఈ 0.6% యూరియా అనేది ఈ 0.1 మోలార్ NaOH కి ఐసోటోనిక్ అనమాట. ఈ రెండు ఐసోటోనిక్ ఒకదాంతో ఒకటి, ఎందుకంటే వాటి మొలారిటీస్ ఈక్వల్ గా ఉన్నాయి, అంటే కాన్సన్ట్రేషన్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సో వాటి ఆస్మాటిక్ ప్రెషర్స్ కూడా ఈక్వల్ గానే ఉంటాయి. ఇలా మీరు అప్రోచ్ అవ్వాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఫైనల్ కాన్సెప్ట్ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. దీన్ని ఐతో ఇండికేట్ చేస్తాం. ఇది ఎప్పుడంటే మనకి అబ్నార్మల్ కండిషన్స్ లో ఎప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ కి అంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి నెంబర్ ఆఫ్ మోల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కానీ కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ మోల్స్ డిపెండ్ అయినా సరే అవి ఎగ్జాక్ట్ గా ఉండవు, ఐడియల్ గా ఉండవు. అలాంటి అబ్నార్మల్ కండిషన్స్ లో మనం ఈ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. మనకి వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 1 + n-1 ఇంటూ ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా అనేది ఉంది కదా, ఇది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ లేదా డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. ఇది మనకి క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాను. ఇకపోతే n అని ఉంది కదా, n అనేది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనమాట. సో n కి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అయనైజేషన్, అలాగే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అయనైజేషన్. సో దీని గురించి మీకు క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 50% AlCl3 అనేది డిసోసియేట్ అయ్యింది. అయితే మీకు I వాల్యూని ఫైన్ చేయమంటున్నారు వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. మనకి 50% డిసోసియేట్ అయ్యింది అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంతా మనకి ఆల్ఫా వాల్యూ 50% అని ఇచ్చారు. 50% అంటే ఏంటి? 50/100 కదా. సో ఆల్ఫా ఎంత అయింది మనకి? 0.5 అనేది దాని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అయింది. ఓకే, అయితే మనకి I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 1 + n-1 ఇంటూ ఆల్ఫా. మనకి ఆల్ఫా వాల్యూ తెలిసింది. సో మనకి ఇంకా n వాల్యూ తెలియాలి. n వాల్యూ ఏం చెప్పాను? n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అంటే డిసోసియేషన్ అయిన తర్వాత ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, అలాగే డిసోసియేషన్ అవ్వకముందు ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి. సో మనకి డిసోసియేషన్ అయ్యింది అంటే ఇప్పుడు AlCl3 ఎలా డిసోసియేట్ అవుతుంది? మనకి Al+3 కింద 3Cl- కింద. సో ఆఫ్టర్ డిసోసియేషన్ ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? ఇక్కడ మనకి 3 + 1 4 పార్టికల్స్ ఉన్నాయి. ఓకే, బిఫోర్ డిసోసియేషన్ అవ్వకముందు AlCl3 ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? 1 ఉంది, అంతే కదా, 1 పార్టికల్ ఉంది. అప్పుడు n వాల్యూ ఏమవుద్ది? ఆఫ్టర్ డిసోసియేషన్ బై బిఫోర్ డిసోసియేషన్ అంటే 4/1. n ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకి 4 వచ్చింది అనమాట. ఇలా మనం n వాల్యూ ఫైన్ చేయాలి. సో I ఈజ్ ఈక్వల్ టు 1 + 4-1 ఇంటూ 0.5. దీన్ని సాల్వ్ చేస్తే మీకు I వాల్యూ 2.5 అనేది వస్తుంది. ఇది వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. ఇలా మీరు ఫైన్ చేయాలి. ఓకే, ఈ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ని ఎలా మీరు యూజ్ చేయాలంటే మనకి జనరల్ గా ఆస్మాటిక్ ప్రెషర్ ఫార్ములా ఏంటి? π ఈజ్ ఈక్వల్ టు CRT. సో అదే మనకి అబ్నార్మల్ కండిషన్స్ కి వచ్చేసరికి ఇంటూ I చేస్తాం అనమాట. సో మనకి ఏవైతే కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయో
ఇంటూ ఐ, వాటి ఫార్ములాస్లో ఐతో ఇంటూ చేస్తే మనకి అబ్నార్మల్ కండిషన్స్లో మనకి వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, అలాగే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఫార్ములా ఏంటి, కేబీ ఇంటూ ఎం కదా, సో ఐ ఇంటూ కేబిఎం వేస్తాం. అలాగే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా ఐ ఇంటూ కేఎఫ్ఎం. సో దీన్ని బట్టి ఏంటంటే హయ్యర్ ద ఐ వాల్యూ మోర్ విల్ బి ద వాల్యూ. సో మనకి ఐ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే వాటి ప్రాపర్టీ వాల్యూ కూడా అంత ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్సిఎల్ తీసుకున్నాం, అలాగే ఎన్ఏసిఎల్ తీసుకున్నాం. ఈ రెండిటికి కూడా పై వాల్యూస్ అనేవి సిమిలరే, కానీ రెండిట్లో దేనికి ఎక్కువ ఉంటుంది అంటే వీటి ఐ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందులో ఏఎల్సిఎల్తో మనకి ఐ వాల్యూ ఎక్కువ వస్తుంది. ఎందుకు, ఇక్కడ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. ఇది ఆఫ్టర్ డిసోసియేషన్ 4 పార్టికల్స్ అవుతాయి, బిఫోర్ డిసోసియేషన్ 1 పార్టికలే. అలాగే ఎన్ఏసిఎల్ కూడా ఆఫ్టర్ డిసోసియేషన్ ఏంటి, ఎన్ఏ ప్లస్ అలాగే సిఎల్ మైనస్. ఎన్ని పార్టికల్స్ అయ్యాయి ఆఫ్టర్ డిసోసియేషన్, 2 పార్టికల్స్. 2 బిఫోర్ డిసోసియేషన్ 1 కదా, 2/1. సో ఎన్ వాల్యూ ఇక్కడ 2 అనమాట. సో హయ్యర్ ద ఎన్ వాల్యూ హయ్యర్ విల్ బి ద ఐ వాల్యూ. ఐ వాల్యూ ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ కాంపౌండ్ కి ఈ ప్రాపర్టీస్, కాలిగేటివ్ ప్రాపర్టీస్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది మనకి వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. సో దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్ సొల్యూషన్స్, అలాగే డైల్యూట్ సొల్యూషన్స్, కాలిగేటివ్ ప్రాపర్టీస్. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, అదే మేము సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అలాగే మీ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీటికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్కి మన టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అవ్వండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సొల్యూషన్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.